హాయ్, హలో. చూడండి, సింగిల్ టేక్తో మనం పైపింగ్ వేస్తున్నాం. లోడింగ్ పైపింగ్. జస్ట్ లైనింగు ఒరిజినల్ ఇలా పెట్టేసుకోండి. ఓకేనా? పెట్టేసుకొని దీనికి ఒక పిన్ పెట్టుకోండి. ఈజీ మెథడ్ అండి ఇది. అంటే ఇలా కూడా కొట్టొచ్చు అని. మనం పైపింగ్ ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మనం పైపింగ్ ఎలా దీనికి జాయింట్ చేస్తామో అలా కొంచెం కేర్ఫుల్ కుట్టాలి, అంతే. ఇంకేముండదు ఆడ. ఎక్కడి వరకు ఆపుకొని దాన్ని మళ్ళీ రిపీట్గా ఇలా పెట్టేసుకొని లైనింగ్ ఇలా పెట్టేసుకోండి. చాలా సింపుల్గా, ఈజీగా మనం వర్క్ లోడ్లో ఉన్నప్పుడు ఫినిషింగ్ రావాలి, బ్లౌజ్ తొందరగా అవ్వాలి అని మనం టెన్షన్ పడకున్నా సేమ్ ఇంతే. ఫ్రంట్ పార్ట్లు రెండు కట్ చేసుకొని మనం ఇలా పెట్టేసుకొని ఒరిజినల్ లైనింగు పైపింగ్ రెడీ చేసేసుకొని ఇలా పెట్టేసేసి స్ట్రైట్గా కుట్టేసేసేయండి. వేసి ఇక్కడికి ఆపుకోండి. ఆపేసి మళ్ళీ ఇలా తిప్పేసి మళ్ళీ మనము అగైన్ సేమ్ అంతే. మనం మామూలుగా ఎలా లైనింగ్ పైపింగ్ తగిలిస్తామో అలానే, కాకపోతే ఇది కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకొని మీరు వేస్తే ఒకే ఒక స్టిచ్ తోటి మీరు పైపింగ్ తగిలిచ్చేయడం అయిపోయిద్దండి. సింపుల్ మెథడ్ ఇది. ఇలా కుట్టేసుకొని అక్కడక్కడ మనం డాట్స్ పెట్టుకుంటాం కదా, కామన్, ఇది అందరికీ తెలిసిన విషయం. అలానే ఇలా పెట్టేసుకోండి డాట్స్. నెక్ ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా మనకు తిరగటం కోసం అంతే, ఇంకేం ఉండదు ఆడ. ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని ఇలా ఉల్టా తీసేసుకోండి. చూడండి, నేను చెప్పడం కాదు కానీ ఎంత నీట్గా వచ్చిందంటే పైపింగు. దీనికి మనము 2 కుట్లు 3 కుట్లు వేస్తాం, అవసరం లేదండి. ఇలా 2 పెట్టేసేసి మనం, కాకపోతే కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ఇక్కడే పెట్టుకొని మనసంతా కుట్టేస్తే సరిపోయింది. మనం గంటలు తరబడి కుట్టన అవసరం లేదు. చూడండి, 2 సైడ్స్ చూపిస్తాను నేను. ఏ చిన్న మిస్టేక్ లేకుండా మనకు పైపింగు సింగిల్ టేక్లో అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది పెళ్ళిళ్ళ హడావుడి, పండగ హడావుడి ఉంది కాబట్టి మనము కొంచెం వర్క్ ఫాస్ట్గా కుట్టాలని కాన్సెప్ట్ అంతే. దీన్ని బట్టి మనము, కాకపోతే కొంచెం స్లోగా కుట్టుకోవాలి అనుకుంటే మనం వర్క్ లోడ్ లేనప్పుడు మనం ఎలాగైనా కుట్టచ్చు. వర్క్ లోడ్ ఉన్నప్పుడు ఫినిషింగ్ రావాలి, వర్క్ తొందరగా అవ్వాలి అంటే ఇలాంటి చిన్న ట్రిక్సేనండి. పెద్దగా ఏం కాదు కానీ చిన్న ట్రిక్స్ ఇదికైనా మనం ఫాలో అవుతే బ్లౌజ్ ఫినిషింగు నీట్గా ఉండిద్ది. అలానే సేమ్ మనకు త్వరగా పని కూడా అయిపోయింది. చూడండి, నేను ఎన్ని కుట్లో వేయలేదు, నేను వేసింది 2 కుట్లే. జస్ట్ ఒక్కసారి నెక్ చూసుకోండి ఎలా వచ్చింది. ఓకేనండి, డన్. నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్.